ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. మే 17వ తేదీ శనివారం తులారాశి వారు గుండె జల్లుమనే వార్తను వినబోతున్నారు. మరి ఇంతకీ మే 17వ తేదీన వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది? శనివారం తులారాశి వారు గుండె జల్లుమనే వార్తను ఏ విధంగా వింటారు? అసలు ఇంతకీ ఆ వార్త ఏంటి? ఆ తర్వాత మీ జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? గ్రహ సంచారం ఏ విధంగా ఉంది? రాబోయే రోజుల్లో మీకు ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయా? అనుకూల ఫలితాలు రాబోతున్నాయా? మే నెల చివరి వరకు ఈ యొక్క రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు? ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. తులారాశి వారికి ప్రస్తుత సమయం అనేది ఎన్నో సంతోషాలను తీసుకురాబోతుంది. మీరు తలపెట్టిన ప్రతి పని కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తవుతుంది. అన్ని రంగాలలో విజయాలను సాధిస్తారు తులారాశి వారు. ఆర్థికపరమైన స్థిరత్వం ఏర్పడుతుంది. మీలో కొంతమందికి మాత్రం కష్టాలు తప్పవంటి, అంటే అందరికీ కాదు, కొంతమందికి మాత్రం ఎవరైతే కాస్త బద్ధకంగా లేజీగా ఉంటూ పనుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం, అంటే ఎప్పుడు కూడా మీరు ఈ పని చేయాలనే తొందర లేకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఏ పనిలో అయితే మీరు డబ్బు సంపాదించాలని అనుకుంటారండి, కాకపోతే మీకున్న బద్ధకం కారణంగా ఏ పని చేయకుండా ఎవరైతే ఖాళీగా కాలక్షేపం చేస్తూ ఉంటారో అటువంటి వ్యక్తులు మాత్రం రాబోయే రోజుల్లో దరిద్రాన్ని మోసుకోబోతున్నారండి. అవునండి, నిజంగా చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. ఏమిటి అని అంటే, మీ విషయంలో అంచనా వేస్తున్న విషయం ఏమిటి అంటే, ఎవరైతే పనుల పట్ల ఎక్కువగా అయితే, అంటే ఈ పని చేయాలి అని అనుకుని కూడా ఆ పని మధ్యలో ఆపివేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారు మాత్రం రాబోయే రోజుల్లో మీరు ప్రతికూల ఫలితాలను చూడబోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా జ్యోతిష పండితులు చెప్తున్న దాని ప్రకారం, వారు సూచిస్తున్న దాని ప్రకారం అలర్ట్ అయ్యి ఇప్పటికైనా మీ పని మీరు చేసుకుంటున్నట్లయితే కనుక రాబోయే రోజుల్లో కనీసం మీరు తినడానికైనా డబ్బు అనేది దొరుకుతుందండి. ఇప్పుడే మీరు లేజీగా ఉంటే రాబోయే రోజుల్లో మీరు చాలా దరిద్రాన్ని అనుభవించబోతున్నారు. కాబట్టి ఆర్థికంగా ఎదగాలి అంటే మీలో కొంతమంది మాత్రం ఇప్పటి నుంచే కనీసం పని చేయడానికి ప్రయత్నించండి. ఇక అంటే ఈ యొక్క రాశి వారిలో 20% మాత్రమే కాస్త బద్ధకస్తులు ఉంటారండి. మిగిలిన 80% పీపుల్స్ మాత్రం తులారాశి జన్మించిన వ్యక్తులు చాలా అంటే చాలా అద్భుతమైన వ్యక్తులండి. ఎందుకంటే చంద్రుడి యొక్క ప్రభావంతో పుట్టినటువంటి తులారాశిలో జన్మించిన వ్యక్తులు, చంద్రుడి యొక్క ఆ యొక్క ప్రభావం మీ మీద ఉండటం వల్ల మీరు చాలా అంటే ఏదో ఒక మీ యొక్క జీవితం మొత్తంలో ఒక దశ అనేది ఉంటుందండి. ఆ దశ మీకు రాబోయే రోజుల్లో రాబోతుంది. అంటే ఆ తర్వాత నుంచి మీకు మీ జీవితంలో చాలా బ్రైట్నెస్ వస్తుంది. జీవితంలో కోరుకున్నది మీ సొంతమవుతుంది. సంపద, శ్రేయస్సు, ప్రతిదీ, మీరు విద్య కోరుకున్నా, లేదంటే మీకు ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, ప్రతిదీ కూడానండి, ప్రతి ఒక్క విషయంలో ఎదుగుదల అనేది ఉండబోతుంది. చంద్రుడి యొక్క ప్రభావం మీపై ఉండటం వల్ల చంద్రుడు ప్రతి ఒక్కదానికంటే సంపదకు, శ్రేయస్కు, శృంగారానికి, ప్రతి ఒక్కదానికి, విద్యకు, ప్రతి ఒక్కదానికి మీకు నేర్చుకోవడానికి గాను, అదేవిధంగా మీరు అనుభవించేందుకు గాను కారకుడుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చంద్రుడి యొక్క ప్రభావం మీపై ఉండడం వల్ల, అంటే తులారాశికి అధిపతి చంద్రుడు కాబట్టి ఈ యొక్క ప్రభావం మీపై ఉండడం వల్ల రాబోయే రోజుల్లో ఆర్థిక పరంగా ఇది మీకు ఎంతో అనుకూలమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో మీరు ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు పొందుకోబోతున్నారు. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. అలాగే ఈ సమయంలో వాహనాలను కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరంగా గతంలో ఉన్న జబ్బులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎటువంటి రుణ సమస్యలు లేకుండా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంటారు. కెరీర్ పరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఎన్నో ఉత్తమ ప్రయోజనాలను పొందుకుంటారు. కెరీర్ పరంగా ఎన్నో ఉత్తమ ఫలితాన్ని అందుకోవడం ద్వారా పనిలో మీ యొక్క సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మీ యొక్క తెలివితేటలు సమయస్ఫూర్తి ఉపయోగించి అతి తక్కువ సమయంలో ఇచ్చినటువంటి పనిని చాలా వేగవంతంగా పూర్తిగా చేయగలుగుతారు. ఎంతటి పెద్ద పనైనా సరే ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇక ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాదండి, మంచి శాలరీతో కన్నటువంటి ప్యాకేజీతో మీరు కోరుకునే రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగం రావడం అనేది మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు ఆర్థిక పరంగా ఎన్నో బెనిఫిట్స్
ప్రమోషన్స్ చేకూరుతాయి. ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మొత్తం మీద ఈ సమయం మీకు కెరీర్ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వబోతుంది. ఇక విద్యార్థులకు ఈ సమయం అనేది ఉత్తమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ టైంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కేవలం చదువులోనే కాకుండా ఇతర కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్న ఈ రాశి విద్యార్థులు అందరికీ కూడా ఈ సమయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇప్పటి వరకు చదువుపైన దృష్టి పెట్టండి అని చెప్పిన మీ పేరెంట్స్ మీ యొక్క ప్రతిభను గుర్తించి మీకు ఇష్టమైన రంగంలో రాణించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. తద్వారా మీరు ఎంతో సంతోషంగా ఒక ఫ్రీ బర్డ్ లాగా మీకు నచ్చిన రంగంలో ఎంచుకుని మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని ఆ యొక్క రంగంలో రాణించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాశి విద్యార్థులకు మంచి టైం రానే వచ్చిందండి. ఈ సమయంలో మీరు రాసిన ఎగ్జామ్స్లో మీకు కోరుకున్న ర్యాంక్స్ సాధిస్తారు. అలాగే ఎవరైతే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలి, స్థిరపడాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సఫలీకృతం అవుతుంది. ఇకపోతే ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉండబోతుంది. గతంలో ఇబ్బంది పెట్టిన దీర్ఘకాల సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మానసిక శారీరక ఒత్తిడి అనేది లేకుండా చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటారు. అయితే మీరు మీ యొక్క డైలీ రొటీన్ దినచర్యల భాగంగా యోగా, వ్యాయామం, ధ్యానం చేయటం అనేవి మీరు కనుక చేర్చుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే ఈజీగా సులభంగా అధిగమించగలుగుతారు. వీటి ద్వారా మీరు శారీరకంగాను మానసికంగాను చాలా ఫిట్గా ఉంటారు. ఇక ఈ రాశి వారికి అంతేకాదండి, ఫిజికల్గా కూడా చాలా హెల్దీగా తయారవుతారు. ఇక వ్యాపారపరంగా ఈ సమయం మీకు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఒక స్త్రీ రాక మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పనుంది. మీ జీవితంలోకి రాబోయే స్త్రీ మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను తీసుకురాబోతుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా ఎన్నో సంతోషాలను చూడబోతున్నారు. ఇప్పటివరకు కల్లో కూడా మీరు ఊహించిన కొత్త మార్పులను ఆ స్త్రీ మీ జీవితంలోకి తీసుకురాబోతుంది. అయితే ఆ స్త్రీ మీ జీవితంలోకి ఎలా రాబోతుందని చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మీకు వివాహం కానట్లయితే మీరు వివాహం చేసుకునే మీ జీవిత భాగస్వామి ఆ స్త్రీ అయి ఉండొచ్చు. ఆమె ద్వారా మీ లైఫ్లో ఎన్నో సంతోషాన్ని చూడగలుగుతున్నారు. లేదా ఈ రాశి వారు మీ కుటుంబంలోని మీ యొక్క బిడ్డ రూపంలో కానీ, మీరు పనిచేసే చోట మీరు కొలిగ్లా కానీ ఆ స్త్రీ మీ లైఫ్లోకి రావచ్చు. ఆమె ద్వారా వ్యాపారపరంగా ఎన్నో బెనిఫిట్స్ని చూస్తారు. బిజినెస్లో మీరు పెట్టిన వ్యాపారంలో మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో కూడా ఆ స్త్రీ కారణంగా మీకు సక్సెస్ అనేది లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అలాగే భాగస్వాములు మిమ్మల్ని ఈ సమయంలో మోసం చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. వారి ద్వారా మీరు ఏ విధంగానూ మోసపోకుండా ఆ స్త్రీ మిమ్మల్ని కంటికి రెప్పలాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. మీ జీవితంలోకి రాబోయే స్త్రీతో మీకు ఎటువంటి సంబంధాలు లేకపోయినప్పటికీ కూడా ఆమె ద్వారా మీకు ఎన్నో ప్రయోజనాలు అయితే మాత్రం చేకూరుతాయి. ఇదేలా సాధ్యమని మీకు అనుమానం రావచ్చు. ఎందుకంటే ఆ స్త్రీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ చుట్టూ ఉండటం వల్ల మీ యొక్క జాతకంలో మార్పులు జరిగే అవకాశం ఉందని జ్యోతిష పండితులు చెప్పడం జరుగుతుంది. ఇక ఈ సమయంలో ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి విహారయాత్రలకు, తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పండితులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారు రాబోయే రోజుల్లో మీ యొక్క కుటుంబ సభ్యుల ద్వారా వారు చెప్పిన విధంగా నడుచుకుంటారు. అదేవిధంగా మీరు చెప్పిన విధంగా కూడా వారు మీకు అన్ని విధాలు సపోర్ట్ చేస్తారు. ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, మే 10వ తేదీ అంటే శనివారం రోజు తులారాశి వారికి గుండె జల్లుమనే వార్తలు వినబోతున్నారని. ఇంతకీ అదేంటంటే, మీలో ఎవరైతే వాహనాల్లో ప్రతినిత్యం ప్రయాణాలు చేస్తూ వేరే ప్రదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వాహన గండం పొంచి ఉందండి. ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రిపూట వాహనాలను నడపకూడదు. ఒకవేళ రాత్రిపూట ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చినట్లయితే మీరు ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించడం మంచిది. లేదా ఎవరైనా సరే డ్రైవింగ్ చేయడం కోసం తోడుగా తీసుకెళ్ళడం మంచిదండి. ఈ సమయంలో మీకు పొంచి ఉన్న ఈ యొక్క అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడడం కోసం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని గుర్తుపెట్టుకుని తులారాశి వారు. సో చూశారు కదా తులారాశి వారు, మే 10వ తేదీ శనివారం తులారాశి వారికి గుండె జలమైన వార్తలు ఏ విధంగా వింటారు, ఇంతకు ఆ వార్త ఏంటి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, రాబోయే రోజులు ఎలాంటి ఫలితాన్ని పొందుకోబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.